మనం తిన్న ఆహారం మన శరీరానికి శక్తినిచ్చే ఇంధనంగా ఎలా మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మన కణాలకు ఉపయోగపడేలా ఆహారం ఎలా మారుతుందో మీకు తెలుసా? ఇది మన జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్ చేసే అద్భుతం. ఆహారంలోని సంక్లిష్ట పదార్థాలు సరళమైన పదార్థాలుగా మారే ప్రక్రియను మనం జీర్ణక్రియ, డైజెషన్ అని అంటాం. ఇలా జీర్ణమైన తర్వాత ఏర్పడే పోషకాలు రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు చేరుతాయి. అక్కడ మన కణాలు ఈ పోషకాలను వాడుకొని శక్తిని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ఈ వీడియోలో మనం జీర్ణ వ్యవస్థలోని వివిధ భాగాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా నోరు, ఆస్యకుహరం, ఆహారవాహిక మరియు జీర్ణాశయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరో వీడియోలో మనం చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు మరియు మనకు సహాయపడే కాలేయం, పిత్తాశయం, క్లోమం వంటి అవయవాల గురించి వివరంగా తెలుసుకుందాం. నిజానికి మనం మన జీర్ణ వ్యవస్థను నోటి నుండి మొదలై పాయువు ఆనస్ వరకు సాగి ఉన్న ఒక పొడవైన గొట్టంగా ఊహించుకోవచ్చు. మనం నోటి ద్వారా తీసుకునే ఆహారం ఈ జీర్ణ వ్యవస్థలో చాలాసేపు ఉంటుంది. అక్కడ అది మన రక్తం పీల్చుకోగలిగేలా అతి చిన్న అణువులుగా పూర్తిగా విడిపోతుంది. ఆ తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థాలన్నీ పాయువు ద్వారా బయటకు విసర్జించబడతాయి. ముందుగా మనం మన నోటి లోపల ఆహారానికి ఏం జరుగుతుందో చూద్దాం. మన నోటినే ఆస్యకుహరం, బకల్ క్యావిటీ అని కూడా పిలుస్తారు. ఇది రెండు వైపులా బుగ్గలతో, పైన కింద అంగిలి ప్యాలెట్తో కప్పబడి ఉంటుంది. మన నోటిలో మొత్తం 32 పళ్ళు ఉంటాయి. పైన 16, కింద 16 చొప్పున చక్కగా అమర్చి ఉంటాయి. మనం తినే ఆహారాన్ని చిన్న ముక్కలుగా నమలడమే ఈ పళ్ళ యొక్క ప్రధానమైన పని. పళ్ళతో పాటు మనకు నాలుక కూడా ఉంటుంది కదా. నాలుక ఒక కండరాల నిర్మాణం. ఇది ఆహారాన్ని అటూ ఇటూ తిప్పుతూ నమలడానికి, లాలాజలంతో కలపడానికి బాగా సహాయపడుతుంది. మన నాలుకపై రుచి మొగ్గలు అంటే టేస్ట్ బడ్స్ ఉంటాయి. వీటి వల్ల మనం ఆహారం యొక్క రుచిని కనిపెట్టగలం. ఉదాహరణకి తీపి, ఉప్పు, పులుపు, చేదు ఇలాంటి రకరకాల రుచులను మనం ఈ మొగ్గల వల్లే గుర్తిస్తాం. అసలు మనం ఆహారాన్ని ఎందుకు నమలాలి? ఎందుకు కలపాలి? ఎందుకంటే మన లాలాజల గ్రంథులు ఉత్పత్తి చేసే లాలాజలం ఆహారంతో బాగా కలవాలి కాబట్టి. మన ఆస్యకుహరంలో 3 జతల లాలాజల గ్రంథులుంటాయి. వీటి ద్వారా లాలాజలం స్రవించబడుతుంది. ఈ లాలాజలంలో ఎక్కువ భాగం నీరే ఉన్నప్పటికీ అందులో లాలాజల అమైలేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. దీనిని టైలిన్ అని కూడా అంటారు. ఈ లాలాజల అమైలేజ్ ఏం చేస్తుందంటే మన తిన్న ఆహారంలోని సంక్లిష్ట పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్లను సరళ పదార్థాలుగా మారుస్తుంది. అంటే మనం ఆహారంలోని కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ మన నోటిలోనే మొదలవుతుందన్నమాట. అందుకే మనం ఆహారాన్ని మింగే ముందు బాగా నమిలి ఆ లాలాజలంతో కలిపితేనే అది మనకు మంచిది. మనం ఆహారాన్ని బాగా నమిలినప్పుడు అది లాలాజల అమైలేజ్తో కలిసి జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. మనం బాగా నమిలి తయారు చేసినటువంటి ఆ మెత్తటి ఆహార ముద్దనే బోలస్ అని అంటాం. ఇప్పుడు ఈ బోలస్ మన ఆస్యకుహరం నుండి గొంతు ఫారింక్స్ ద్వారా ఆహార వాహికలోకి అంటే ఈసోఫాగస్లోకి వెళ్తుంది. ఇప్పుడు మనం ఆహార వాహిక ఈసోఫాగస్ గురించి తెలుసుకుందాం. ఇది మన నోటిని జీర్ణాశయంతో కలిపే ఒక పొడవైన గొట్టం వంటి నిర్మాణం. ఇది దాదాపు 10 సెంటీమీటర్ల పొడవు, 3 సెంటీమీటర్ల వెడల్పు ఉండి నునుపు కండరాల పొరలతో తయారవుతుంది. ఈ ఆహార వాహిక యొక్క మొదటి భాగం అంటే గొంతు అడుగు భాగంలో ఉపజిహ్విక ఎపిగ్లాటిస్ అనే నిర్మాణం ఉంటుంది. ఇది ఒక ఆకు ఆకారపు నిర్మాణం. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ ఉపజిహ్విక మనం ఆహారం మింగినప్పుడు అది పొరపాటున కూడా శ్వాసనాళంలోకి అంటే ట్రాకియాలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఉపజిహ్విక ఆహారాన్ని ఆహార వాహికలోకి వెళ్ళేలా చేస్తూ ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతుందన్నమాట. ఒకవేళ ఆహారం శ్వాసనాళంలోకి వెళ్తే అప్పుడు మనకు పొరబోయి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. అందుకే ఉపజిహ్విక ఎపిగ్లాటిస్ అంత ముఖ్యమైనది.
జీర్ణ వ్యవస్థ మొత్తం నునుపైన కండర పొరలతో నిర్మితమై ఉంటుంది. ఈ కండరాలు సంకోచం మరియు వ్యాకోచం చెందుతాయి. దీనివల్ల మనం ఆహారాన్ని మింగగానే ఈ ఆహార వాహికలోని కండరాలు లయబద్ధంగా కదులుతూ ఆహారాన్ని కింద ఉన్న జీర్ణాశయంలోకి అంటే స్టొమక్లోకి తోస్తాయి. ఈ అలల వంటి కదలికలనే మనం పెరిస్టాల్టిక్ చలనం అంటే పెరిస్టాల్టిక్ మూమెంట్ అని పిలుస్తాం. మనం మింగిన ప్రతి ముద్ద ఈ గొట్టం ద్వారా ప్రయాణించి జీర్ణాశయం చేరుకోవడానికి కేవలం 2 నుండి 3 సెకండ్ల సమయం పడుతుంది. మన జీర్ణాశయం స్టొమక్ అనేది ఆహార వాహిక కింద ఉండే ఒక జే ఆకారపు సంచి వంటి అవయవం. దీనిపైన అంటే ఇక్కడ ఆహార వాహిక సంవరిని అనే ఒక కండరం ఉంటుంది. ఇది జీర్ణాశయంలోకి ఎంత ఆహారం వెళ్ళాలో నియంత్రిస్తుంది. జీర్ణాశయం పై భాగాన్ని అంటే ఇక్కడ ఉన్న ఈ భాగాన్ని ఫండస్ అని అంటారు. అలాగే ఈ వెడల్పాటి భాగాన్ని కార్డియాక్ స్టొమక్ అని, కింద ఉండే చివరి ఈ భాగాన్ని పైలోరస్ అని అంటారు. జీర్ణాశయం లోపల అంతా ఒక శ్లేష్మ పొర అంటే మ్యూకస్ లేయర్ కప్పి ఉంటుంది. ఇది జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటే హెచ్సిఎల్ నుండి మన కడుపు గోడలను కాపాడుతుంది. అయితే హైడ్రోక్లోరిక్ ఆమ్లం మన జీర్ణాశయంలోకి ఎలా వస్తుందంటే జఠర గ్రంథులు, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ద్వారా. ఈ జఠర గ్రంథులు హైడ్రోక్లోరిక్ ఆమ్లంను ఉత్పత్తి చేస్తాయి. ఈ హెచ్సిఎల్ చాలా శక్తివంతమైన ఆమ్లం. ఇంత శక్తివంతమైన ఆమ్లాన్ని జీర్ణాశయం ఎందుకు ఉత్పత్తి చేస్తుందంటే పెప్సినోజెన్ అనే ఎంజైమ్ పనిచేయడానికి ఆమ్ల వాతావరణం అవసరం కాబట్టి. ఈ ఆమ్ల సమక్షంలోనే పెప్సినోజెన్ ఎంజైమ్ కాస్త పెప్సిన్ అనే చురుకైన రూపంలోకి మారుతుంది. ఇప్పుడు ఈ పెప్సిన్ రంగంలోకి దిగి మన ఆహారంలోని మాంసకృతులను అంటే ప్రోటీన్స్ను విడగొట్టడం మొదలు పెడుతుంది. ఇక్కడ ఇవి పెప్టిన్లు అనే చిన్న చిన్న రూపాలుగా మారుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ నోటిలో అమెలైజ్ అనే ఎంజైమ్ వల్ల మొదలైతే మాంసకృతులు అంటే ప్రోటీన్స్ యొక్క జీర్ణక్రియ మన జీర్ణాశయంలో స్టొమక్లో పెప్సిన్ వల్ల మొదలవుతుంది. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం హెచ్సిఎల్ ఆహారంతో పాటు వచ్చేటువంటి హానికరమైన బ్యాక్టీరియాలను కూడా చంపేస్తుంది. మన జీర్ణాశయంలో ఆహారం సుమారు 40 నిమిషాల నుండి 2 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ ఆహారం అంతా బాగా కలిసిపోయి చిక్కటి మిశ్రమంలాగా మారుతుంది. దీనినే ఖైమ్ అని అంటారు. చివరగా ఈ ఆహారం పైలోరిక్ సంవరిని అంటే పైలోరిక్ స్ప్రింక్చర్ అనే కండరం ద్వారా చిన్న ప్రేగులోకి ప్రవేశిస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్స్లోకి ప్రవేశిస్తుందన్నమాట. ఈ వీడియోలో మనం ఆహారం నోటి నుండి చిన్న ప్రేగుల్లోకి ఎలా వెళ్తుందో తెలుసుకున్నాం కదా. తర్వాతి వీడియోలో మనం చిన్న ప్రేగుల నుండి పాయువు వరకు సాగేటువంటి జీర్ణ వ్యవస్థ గురించి వివరంగా తెలుసుకుందాం.